ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఎప్పుడండి? అప్పుడే ఏర్పరచుకున్నాడు. అప్పుడే ఏర్పరచుకున్నాడు. ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా, ఎవరి కోసమంట? ముందుగా తన కోసం. ఎందుకోసము? ఆయన కోసం. మరి ఆయన కోసం మనము ఏర్పాటు చేయబడ్డాము, ఆయన కోసము మనం ఎన్నుకోబడ్డాము. కానీ ఆయన కోసము జీవించట్లేదండి. హల్లెలూయా. దేనికోసం జీవిస్తున్నామంట? మన కోసము జీవిస్తున్నాం. మన కోసము మాత్రమే జీవిస్తున్నాం. మనం సొంత ప్రయోజనాల కోసము జీవిస్తూ ఉంటున్నాం. సొంత ఆలోచనలను ప్రకటింపచేయుటకు జీవిస్తూ ఉంటున్నాం. సొంత డాక్టరీని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగంట? ఇది పక్కన పెడుతున్నారు. పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమును పక్కన పెట్టి సొంతముగా వారి బోధను మొదలు పెడతా ఉన్నారండి. ఆ బోధ ఎలా ఉంటుంది అని అంటే, ఎవరికి నచ్చినట్లు వారు అనుకూలముగా బోధిస్తూ ఉంటున్నారు. క్రైస్తవులు కూడా ఎవరికి అనుకూలముగా బోధిస్తే వారి చెత్తన చేరుతూ ఉంటున్నారు. క్రైస్తవులు ఎలా ఉంటున్నారంట? సేవకులు అలా ఉంటున్నారా? లేకపోతే క్రైస్తవులు అలాగే ఉంటున్నారా? విశ్వాసులు అలాగే ఉంటున్నారా? ఈ లోకములో ఎలా ఉంటుంది అని అంటే, మీడియాలో చూస్తే న్యూస్ తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. ఏది? మనదే. క్రైస్తవులది ఎక్కువ ఉందండి. అంటే క్రైస్తవేతర దాన్ని బట్టి అనట్లేదు, నేను క్రైస్తవులకు సంబంధించిన దాన్ని బట్టి చెప్తా ఉన్నా. హితబోధ అనేది ఎక్కడ లేదండి. సత్యబోధ అనేది ఎక్కడ లేదండి. ఎంతసేపు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు చేయడం తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకు చేస్తున్నారు ఈ పని అని అంటే, నచ్చినట్టు బోధ చేయడం, నచ్చినట్టు బోధ చేయడం. ఒకరేమో గంతులేసి ఆరాధిస్తే దేవుని ఆరాధిస్తున్నారు, ఆత్మ పరవశులై ఆరాధిస్తున్నారు, దాంట్లో తప్పేముంది, దావీదు ఆరాధించాడు కదా అంటున్నారు. ఇంకొకరు అంటున్నారు పిచ్చి పిచ్చి గంతులు వేస్తూ ఉన్నారు, అల్లరితో కూడిన ఆటపాటలు అవి మనకు తగదు అని ఒకరు అంటున్నారు. అసలు ఏది కరెక్ట్? వీరు బోధిస్తున్నారు, వారు బోధిస్తున్నారు. ఎవరి బోధ అసలైంది? ఎవరి బోధ సత్యమైంది అని అంటే, డ్యాన్స్ చేయాలని ఆశ ఉన్న వాళ్ళకేమో ఆ డ్యాన్స్ వేసే వాళ్ళది కరెక్ట్, డ్యాన్స్ రాని వాళ్ళకేమో ఇది కరెక్ట్. అవునా? హల్లెలూయా. ఏంటండి? డ్యాన్స్ వేయాలని, గంతులు వేయాలని ఆశ ఉంటారు చూశారు, అది వారికి కరెక్ట్. ఎవరికైతే డ్యాన్స్ రాదో, నా బోటోళ్ళకు, నాకు డ్యాన్స్ రాదు, లోపల కూడా డ్యాన్స్ వేస్తానో లేదో నాకు కూడా తెలియదు, అట్లాంటి వాళ్ళకి ఏంటంట, ఆ డ్యాన్స్ వేయడం తప్పు. ఒకవేళ ఖండించామనుకోండి, ఈయనకు డ్యాన్స్ రాదు కాబట్టి ఇది తప్పు అంటున్నాడు అన్నట్టుగా వస్తుంది. హల్లెలూయా. డ్యాన్స్ వేయొచ్చండి, తప్పేమీ లేదు. ఆత్మ చేత మీరందరూ నింపబడినప్పుడు, ఆత్మ పరవశంలోనికి మీరు అందరూ వెళ్ళినప్పుడు డ్యాన్స్ చేయండి. ఈ మాట ఇక్కడ డైరెక్ట్గానే చెప్తా ఉన్నా. ఇప్పుడు అన్యుల్లో కూడా
పూనకాలు ఉంటాయి తెలుసా మీకు? సిగాలు ఉంటారు, అవునా? వారు ఆ రకముగా ఎందుకు ప్రవర్తిస్తారు అని అంటే చెప్పండి మీరు. వారు ఎందుకు ప్రవర్తిస్తారు అలాగా? ఎందుకు ఆ పూనకము వస్తుంది వారికి? ఆ పూనకము వచ్చినప్పుడు వారు దేనిని పొందుకొని ఆ రకంగా బిహేవ్ చేస్తారు చెప్పండి? చెప్పండి. ఏం పూనింది వాళ్ళ లోపల? ఏదో ఒక శక్తి పూనింది అంటారు. ఆ శక్తి పూనినప్పుడు వారు ఏమేమి చేస్తారు? అగ్గి మీద నడుస్తారు. వారికి ఏది చేసినా కూడా స్పర్శ ఉండదు వారికి, తెలుసా మీకు? స్పర్శ ఉండదు. అలాగా స్పర్శ ఉండదని చెప్పేసి నేను చిన్నప్పుడు ఒక మాట విన్నా, వీళ్ళకి స్పర్శ ఉండదు, ఇది ఎంతవరకు శక్తిని పూనిన వారో కానీ ఒక ఆయన ఒక సూది పెట్టి కూర్చాడు ఒక ఆమెను. శక్తి పూనిన వరకు నొప్పి తెలియదండి, నిజం. మీరు చూడండి, వారు ఏదైనా చేయగలుగుతారు నిజమైనటువంటి శక్తిని పొందుకుంటే. అయితే ఈమె ఎంతవరకు శక్తిని పొందుకొని ఉందో ఓహో అంటుంది కదా అని చెప్పేసి ఆయన దాన్ని ఏం చేసిందో సూదితో పొడిచిండు. పొడిచే వరకు అన్నీ బయట పడిపోయి ఏంటి ఆమె ఏదైతే అయిపోయింది. ఇక ఎవడరా పొడిచింది అంటే లేదక్కడ. హల్లెలూయా. మీరు ఆత్మ పరవశులైనప్పుడు, మనము కూడా ఆత్మ పరవశం అయినప్పుడు, అది ఇది సమానమని నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్తా ఉన్నా, మనము అనుకోకుండానే ఆ పరవశంలోనికి వెళ్తామండి. హల్లెలూయా. ఇక్కడ పెంతెకోస్తు పండుగ దినమందు అగ్ని ఆ గదిలోనికి వచ్చినప్పుడు వారందరూ వారిని ఏమన్నారండి? ఏదో మద్యమును తీసుకున్నారు అన్నారు. అనేక రకమైన భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక రకాలుగా వారిని మాట్లాడారండి. మరి అటువంటి వారముగా ఉంటాం మనం. అది అంతేకాని డిచ్చుకు డీజే డ్యాన్సులు రావు. పోని దావీదు డ్యాన్స్ చేశాడు. దావీదు ఏ డ్యాన్స్? దావీదు స్టెప్స్ చేయండి, దేవుడు అంగీకరిస్తాడు. దావీదు ఏ స్టెప్ వేశాడు? మైకేల్ జాక్సన్ స్టెప్స్ వేసాడా? లారెన్స్ స్టెప్ వేసాడా? వీనస్ స్టెప్ వేసాడా? ఆ స్టెప్పులు వేయండి, అంగీకరిస్తాడు దేవుడు. మరి దావీదు వేసిన డ్యాన్స్ నీకు తెలియనప్పుడు, దావీదు ఎప్పుడు దేవుడిని స్తుతించడానికి, కీర్తించడానికి, ఆరాధించడానికి ఆయన ముందు ఉండేటోడు. దేవుని ఆశీర్వాదము, దేవుని మందసము నా యొక్క పట్టణంలోనికి, దేవుని పట్టణంలోనికి నేను తీసుకొని వస్తున్నాను, కోల్పోయిన ఆశీర్వాదమును అని ఆనందంతో వేశాడు. మరి నీవు దేనితో వేస్తున్నావు? నీకు ఏ ఆనందం వచ్చింది? సౌండ్ వచ్చింది, ఆనందం వచ్చింది. హల్లెలూయా. ఏంటంట? సౌండ్ వస్తే ఆనందం వస్తుందంట. బాడీలో ఆ రిధం ఉంటుందన్నా. ఏ రిధము? బోన్స్ ఉంటాయో లేవో కానీ విధాలు ఉంటాయంట. వైబ్రేషన్ వచ్చేసి ఇక ఊగిపోతూ ఉంటారు. నేను డ్యాన్స్ వేయడం అసలు తప్పు అనట్లేదు, కానీ పిచ్చిగా వేయడం తప్పు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టేటట్టుగా వేయడం తప్పు. నేను రాజప్రకాష్ అన్నకు వందనాలు చెప్తా ఉన్నా. ఆయన గొప్ప ఆరాధకుడు, గొప్పగా దేవుని ఆరాధించగలడు. మరి ఆయన చేయలేదు డ్యాన్స్. ఆయన అంటాడు, నేనయ్యమన్నానా వారిని అంటున్నాడు. ఆయనే అన్నాడు మళ్ళీ, నేనయ్యమన్నానా వారిని అంటున్నాడు. వారికి ఏ ఆనందం కలిగిందో, ఏ సంతోషం కలిగిందో, ఏ మేలు దొరికిందో ఆ మేలును బట్టి వారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. అఫ్కోర్స్ మరి అదే పరవశము ఇంకెక్కడ దొరకదా? నేను అంటున్నాను, అదే ఆత్మ పరవశము, అదే ఆత్మానందము ఇంక ఎక్కడా దొరకదా? చెప్పండి. ఆత్మదేవుడు ఎక్కడుంటాడు? ఆత్మదేవుడు ఎక్కడుంటాడు? రాజ్ ప్రకాష్ పాల్ ఆరాధనలో మాత్రమే ఉంటాడా? కాదు కదండి. ఆయన ఆరాధించిన దేవుడు నీ ఆరాధన అంగీకరిస్తాడు. నువ్వు ఆరాధించిన దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు.
నేను ఆయన ఆరాధన తప్పు పట్టట్లేదు, కానీ మనము బిహేవ్ చేసేదాన్ని బట్టి చెప్తా ఉన్నాం. హల్లెలూయా. నేను సత్యమును గ్రహించండి, మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. మీరు ఆ పరిశుద్ధాత్మ వల్ల మనం రక్షించబడతాం, ఆ సత్యము తెలుసుకునడం వల్ల మనం రక్షించబడతాం. ఇవన్నీ మర్చిపోయి అజ్ఞానములో మనం జీవిస్తూ ఉన్నామండి. ఈ అజ్ఞానం చేత మనం నడుచుకుంటున్నాం. ఈ అజ్ఞానము ఇంకా లోకమే, ఇది లోకమే. ఆ లోకాన్ని బట్టి పండ్లు తింటే గర్భఫలాలు ఏంటండి? అలాగంటే యేసు ప్రభు వారు కూడా మీరు వెళ్ళి సమస్త మనుషులకి అరటి పండ్లు పంచిపెట్టండి అని చెప్పేవాళ్ళు. అవునా కాదు? ఇప్పుడు అంటారు అప్పుడు అక్కడ అరటి పండ్లు లేవండి, ఎడారి ప్రాంతం కదా, అది కూడా చెప్తారు. అప్పుడు వాళ్ళకి అరటి పండ్లు లేవు, ద్రాక్ష పళ్ళు, ఇంకేం పళ్ళు, ఆ పళ్ళు ఉన్నాయి. మరి ఆ పళ్ళన్నా మంచటం లేక. ఇజ్ ఇట్ క్లియర్? అవునా కదా? ఏదో ఒక పండు అప్పుడు ఉంది కదా, ఖర్జూర పండులో, అంజూర పండులో, లేకపోతే ద్రాక్ష పళ్ళలో ఉన్నాయి. ఆ ద్రాక్ష పళ్ళను పంచిపెట్టేవాళ్ళు కదా గర్భఫలం కొరకు. అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తున్నారండి జనాల్ని. ఇదంతా తప్పుడు బోధ కాదా? తలాభిషేకం. ఏమాభిషేకము? తైలాభిషేకం అంట. అభిషేకించువాడు దేవుడే. హల్లెలూయా. అభిషేకించేది ఆయన ఆత్మ చేత నీవు అభిషేకించబడితే నీవు నిలబడతావు దేవుని కొరకు. హల్లెలూయా. ఆ అభిషేకమును మనం పొందుకోవాలా, ఆ ఆత్మను మనం పొందుకోవాలా, ఆ సత్యమును మనం తెలుసుకోవాలా. తద్వారా మనము రక్షించబడాలి అనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అది అండి మాట. చదవండి ఒకసారి మరలా. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనందరినీ ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఇది గ్రహిద్దాం. ఆత్మ వలన పరిశుద్ధపరచబడాలి, ఆయన సత్యము, ఆ సత్యమును మనము గ్రహించుకోవాలి. ఈ రెండు తెలుసుకున్నాము అని అంటే మనము పవిత్రపరచబడతాము, పరిశుద్ధపరచబడతాము, పరిశుద్ధులుగా తీర్చబడతాము, సత్యములో ఉంటాము, సత్య మార్గములో నడుస్తాము, తద్వారా జీవములోనికి వెళ్తామండి. హల్లెలూయా. అదే రక్షణ పొందినట్లు దేవుడు మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరము సత్యములో ఉందాం. అసత్యం వైపు ఆలోచనలు కూడా పెట్టుకోకండి. చిన్న చిన్న అసత్యాలు ఏంటో కాపన, తుమ్మితే ఆగి బయలుదేరాలి, పిల్లి అడ్డం వస్తే వెనక్కి రావాలి, పడమడ వైపు మొహం ఉండకూడదు, దక్షిణ వైపు మొహం ఉండకూడదు, అటుకాలు చేసి పడుకోకూడదు. ఇవన్నీ అసత్యాలే. అవన్నీ మర్చిపోండి. ఏదైతే నీకు చేయకూడదని ఎవడైతే బోధిస్తున్నాడో అది చేసి చూడండి, ఏం జరగదు, ఏమీ జరగదు. అంతే, అంతకు మించి ఇంకా వేరే ఏది లేదండి. దేవుడు ఆశీర్వదించి దీవించి దేవుని కృప వలన నీవు ఈ దినమును బ్రతికి ఉండడమే గొప్ప మేలు, ఆశీర్వాదము. అది తెలుసుకొనగలగాల మనం. అంతే. హల్లెలూయా. వీటిని కాదని ఇంకా ఏ మార్గంలోనికి మనం వెళ్ళకూడదు. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పెద్దపడిన వాక్యపు నిమిత్తమై మరి మన మధ్య సాగుచంద్ర ప్రార్థన చేస్తాం.